ఇంకా దిగజారిపోతూనే ఉన్నాం. దినదినము అక్రమములో, అన్యాయములో, అపవిత్రతలో, దుష్టత్వములో, భక్తిహీనతలో, బలహీనతలో, పాపపు జీవితములో, దేవునికి విరోధముగా, దేవునికి శత్రువులముగా దినదినము దిగజారిపోతూనే ఉన్నాం. ప్రియమైన వారలారా, నీ జీవితంలో వాక్యం విత్తబడుచు ఉండగా దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడేమో, నీవు కాపలా పెట్టుకోవాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన జీవితం దేవుని యొక్క వాక్యానికి స్పందించేదిగా ఉండాలి. రెండవ రకం చూద్దాం. 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ప్రియమైన వారలారా, రెండవ రకమైనటువంటి నేల ఇది రాతి నేల. రాయి మీద కొంచెము మట్టి ఉంది, విత్తనం అక్కడ పడింది, తేమ దొరికింది, విత్తనం మొలిచింది, వెంటనే మొలిచింది. మీరు గమనించండి, రాతి నేలన విత్తనాలు తొందరగా మొలుస్తాయి. ఎందుకంటే రాతి నేలలో తేమ తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది అన్నట్టు. ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యమును విన్నటువంటి వారు సంతోషంతో వింటారట. సంతోషంతో ఆహా 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 అనుకుంటా, ఆహా ఓహో అనుకుంటూ, అబ్బా అనుకుంటూ. ఈ రాత్రికాల సమయంలో కూడా అట్లానే అనుకుంటూ ఉండొచ్చు, ఓహో 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 అనుకుంటూ. లేకుంటే ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో, ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు మందిరంలో దేవుని సేవకులు చెప్పుతూ ఉన్నప్పుడు ఆహా ఎంత గొప్ప వాక్యం అనుకుంటూ నువ్వు సంతోషంతో అంగీకరించి ఉండొచ్చు. అంగీకరించడం వరకే. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని కొంచెం శ్రమ రాగానే, కొంచెం హింస రాగానే అభ్యంతరపడును. ప్రియులారా, ఈ గ్రామంలో ఎంతమంది అట్లాంటి స్థితిలో ఉన్నారో ఆలోచన చేయండి, పరీక్ష చేయండి. నీవు మొట్టమొదటిసారి దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు నువ్వు ఎంతో సంతోషంతో అంగీకరించి ఉండవచ్చు. నాకు యేసు కావాలి, నాకు వాక్యం కావాలి, నాకు దేవుని సన్నిధి కావాలి అని నువ్వు ఎంతో ఉత్సాహంతో వాక్యాన్ని స్వీకరించి ఉండొచ్చు. స్వీకరించిన నీకు కులము నుండి ఏమైనా అభ్యంతరం వచ్చిందేమో. నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నిన్ను కులం నుండి వెలివేస్తాం. నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు మందిరానికి పోతే నీకు వచ్చే రాబడి రాదు, తగ్గిపోతుంది. నీకు వచ్చే రాయితీలు రావు. నీ ఇంటికి ఎవరు చుట్టాలు రారు, నీకు ఎవరు స్నేహం చేయరు, నిన్ను మా ఇంటికి రానియం, నిన్ను పనికి పిలవం. మా దగ్గర ఒక కుటుంబం, అంటే అడవి జాతుల్లో ఒక కుటుంబం, ఆ కుటుంబం యేసుప్రభువుని నమ్ముకుంది. యేసుప్రభువుని నమ్ముకున్నందుకు ఊరు వారందరూ కూడా వారిని పనికి పిలవరు, వారి చేనులోనికి ఎవరు కూడా పనికి పోరు. అప్పుడు ఏమైందో తెలుసా? వారు జొన్న పంట వేస్తే ఆ జొన్న పంట కోయటానికి మా పాస్టర్ గారు, అక్కడ ఉన్న మా పాస్టర్ గారు సంఘ సభ్యులను ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి చేనులోనికి తీసుకువెళ్ళి వారు కోశారు. ఊరు వాళ్ళు ఎవ్వరు కోయలేదు. ఇటువంటి శ్రమ కూడా వస్తుంది. మీలో కొంతమందికి వచ్చే ఉండవచ్చు అట్లా. ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా యేసుప్రభువుని నమ్ముకున్నందుకు మాకు అవసరం లేదండి. ముందేమో సంతోషంతో స్వీకరించటం, కొంచెం శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే, కొంచెం ఎగతాళి రాగానే, కొంచెం హింస రాగానే మాకు చాలండి, ఇక మాకు అవసరం లేదండి. ఇటువంటి విధమైనటువంటి వారు మనలో లేకపోలేదు. పరీక్షించండి. ఇది రెండవ రకం, రాతి నేల. అంతే కదా, రాతి నేలలో పడిన విత్తనం వెంటనే మొలుస్తుంది. ఎండ బాగా కొట్టింది అనుకోండి, వేరు లేదు కదా, లోపలికి మట్టిలోకి పోలేదు కదా, మాడిపోతుంది. అంతే. శ్రమలు రాగానే క్రైస్తవులు కూడా మాకు అవసరం లేదండి అంటారు.
యేసు ప్రభువును ఒప్పుకోకుండా ఉంటారు. ఇక మూడవ రకం చూడండి, 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇది మూడవ రకం. మూడవ రక ఆ హృదయం కలిగిన వారు అనేక మంది ఉంటారండి. ఇక్కడ కూడా మొదటి రకం వారు ఉన్నారు, రెండవ రకం వారు ఉన్నారు, మూడవ రకం. ఈ రకం ఏంటంటే మంచి నేలే. మంచి నేల అంటే నా ఉద్దేశం నాలుగవ రకం అని కాదు, మంచి నేలే. మంచి నేలే కాబట్టే ముండ్లు బాగా పెరిగినాయి. మీకు అర్థమైందా? ముండ్ల పొదలు, గచ్చ పొదలు అన్నీ ఎక్కడ పెరుగుతాయి? కలుపు ఎక్కడ వస్తుంది? కలుపు బలమైన చేనులోనే కలుపు బాగా వస్తుంది. చేను బాగానే గట్టిదే, చేను బలమైన చేనే, చాలా సారవంతమైనటువంటి చేనే. కానీ ఏం జరిగిందో చూడండి. విత్తనం విత్తబడింది, విత్తనం మొలిచింది. మొలిచిన తర్వాత ఫలము లేకుండా కలుపు పెరిగి అణిచివేసింది. ఎప్పుడైనా మీ చేనులలో అట్లా చూసారా? ఏమండి చూసారా? ఇప్పుడు మీరు కలుపు తీయకుండా ఏదైనా చేను ఉంటే పంట ఏమో తగ్గిపోతుంది, కలుపేమో పెరిగిపోతుంది. ఆ కలుపు అణిచివేస్తుంది, పంట చేతికి రాదు. ఇది మీరు వరి పంటలో చూడకపోవచ్చు, కానీ రెండవ పంటలో చూడొచ్చు కదా. చూడరా? ఇప్పుడు మినుములే వేశారు, మినుముల మొక్కలు కొంచెమే ఉన్నాయి, కానీ కలుపు బాగా పెరిగితే ఆ మినుము కిందకే ఉంటుంది, నేలకే. చూసారా? అణిచివేయబడుతుంది. మరి ఇక్కడ కారణం ఏంటట? వాక్యం వింటాడు, అంగీకరిస్తాడు, కానీ విచారం, ఐహిక విచారం, ఈ లోక సంబంధమైనటువంటి విచారం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఇది అక్క చెల్లెళ్ళకు లేదంటారా? అన్నదమ్ములకు లేదా? ఏమి లేచిన దగ్గర నుండి అదే. ఏం వండుకుందాం, ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏ బట్టలు కట్టుకుందాం, ఏ క్లిప్పులు పెట్టుకుందాం. ఓ అక్క చెల్లెళ్ళని అంటున్నాడు, ఈయనంటే ఇదేం పాస్టర్ అనకండి. అన్నదమ్ములకు కూడా ఏ జీన్స్ ప్యాంట్ వేద్దాం, లేదా? ఏమండి లేదా? ఐహిక విచారములు, ధనమోసం, ధనమోసం ఆ వాక్యమును అణిచివేయును. సరే, లూకా సువార్తకు రండి, 8వ అధ్యాయం. ఈ ఉపమానం మత్తయి, మార్కు, లూకా 3 సువార్తలలో మనం చూడవచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. ఈ 8వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది, వెంటనే కాదు, వింటారు, కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను. భోగములు, భోగములు అంటే యాకోబు అంటాడు, మీరు అడగరు, అసలు అడిగినా కూడా దేని కొరకు అడుగుతారు? మీ భోగేచ్ఛల భోగేచ్ఛల నుండే కదా మీకు పోట్లాటలు, గొడవలు, అది వేరు. భోగాల కొరకే అడుగుతారు. మా దగ్గర ఒక ఆయన అంటాడు, అడిగితే దేవుడు ఇస్తాడు కదా, హెలికాప్టర్ ఇస్తాడా? హెలికాప్టర్ ఇస్తాడా? ఆ పాస్టర్ గారు అన్నాడు, ఆ బాబు నీకు హెలిప్యాడ్ ఉంటే హెలికాప్టర్ వస్తుంది అన్నాడు. ఆయన ఉన్నదేమో చిన్న గుడిసె. మరి గుడిసెలో హెలికాప్టర్ ఎక్కడ వస్తుంది? వస్తుందా? భోగం. ప్రియమైన వారలారా, భోగాల గురించి నేను ఎక్కువ మీకు వివరించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు రకరకాలైనటువంటి భోగాల చేత అణిచివేయబడుచు ఉన్నారు. చూడండి, 2వ రకము, 3వ రకం, రెండిటికి తేడా చూడండి. ఒకటేమో శ్రమ, రెండవదేమో భోగం. ఒకటేమో బయట నుండి, రెండవదేమో లోపల నుండే అణిచివేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు అణిచివేయబడుచు ఉన్నారేమో చూడండి. దేవుని యొక్క వాక్యం వినే సమయంలోనే ఫోన్ వస్తుంది, రాదా? దేవుని మందిరానికి వెళ్ళే సమయానికే చుట్టాలు వస్తారు, రారా? దేవుని వాక్యం వినకుండా నిద్ర వస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి పోకుండా అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి.
నీవు ఫలమును ఫలించకుండా, నీలో ఈ వాక్యం ఎదగకుండా అణిచివేయబడుచు ఉన్నావు. లేరా ఇక్కడ? ప్రొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ధనము చుట్టే తిరిగేవారు లేరా? ఏమ్మా లేరా? ఏ ధనము కొరకైతే నీవు జీవితమంతా ప్రయాసపడ్డావో అదే ధనాన్ని ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టుకోవాలి. అది సింపుల్ సూత్రం. దేని కొరకైతే నువ్వు కష్టపడ్డావో అదే డబ్బును మళ్ళా ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, అంతే. ప్రియమైన వాళ్ళరా, మూడవ రకం ఈ విధముగా ఉంది. మనలో ఇటువంటి వారు లేరా? ధన మోసం చేత అణిచివేయబడేవారు, ఇహలోక సంబంధమైన భోగముల చేత, విచారముల చేత అణిచివేయబడేవారు మనలో ఉన్నారు. ఇక 4వ రకం చూడండి. 4వ రకం 23వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. ప్రియమైన వారలారా, ఇది మంచి నేల. ఈ నేల పేరేంటండి? మంచి నేల. అంటే మంచి హృదయం, ఏరిన హృదయం, సిద్ధం చేయబడిన హృదయం, దున్నబడినటువంటి హృదయం, చదును చేయబడినటువంటి హృదయం. ఈ హృదయంలో విత్తనం పడినప్పుడు ఆ విత్తనం ఫలిస్తుంది. ప్రియులారా, విత్తనంలో ఏమైనా తప్పుందా? అమ్మా, విత్తనం ఒకటేనా? రకరకాల విత్తనం ఉందా? విత్తనం ఒకటే. విత్తేవాడు ఒకడేనా? రకరకాలు ఉన్నారా? విత్తేవాడు కూడా ఒకడే, విత్తనం కూడా ఒకటే. కానీ విత్తబడినటువంటి నేలలు వేరు వేరు. ఒకటి త్రోవ ప్రక్క, ఒకటి రాతి నేల, ఒకటి ముండ్ల పొదలు, ఒకటి మంచి నేల. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయములో మనము పరీక్ష చేసుకోవాలి అని అనుకున్నాము కదా. ఎటువంటి రకమైనటువంటి హృదయం మనది? మన నేల ఎటువంటి నేల? అమ్మా, ఈ రాత్రికాల సమయములో ఈ వాక్యమును విన్న నీవు ఎటువంటి హృదయ స్వభావమును కలిగి ఉన్నావు? త్రోవ ప్రక్కలాగా ఉందా కఠినమైన హృదయం, బండబారిన హృదయం, మొద్దు బారినటువంటి హృదయం? రాతి నేలగా ఉందా? వింటావు, వెంటనే సంతోషంతో స్వీకరిస్తావు, కానీ కొంచెం ఎండ తగలగానే, శ్రమ రాగానే ఇక పారిపోతావు. లేక కొంచెం ఎదుగుతున్నావు, కానీ విచారాలు, భోగాలు అణిచివేస్తున్నాయా? లేక ఫలిస్తూ ఉన్నావా? ఫలించుట అంటే ప్రతిరోజు అటెండెన్స్ వేసుకోవటం కాదు. ఫలించుట అంటే అటెండెన్స్ వేసుకోవటం కాదు. కొంతమంది అట్లా అటెండెన్స్ కొరకు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫలించుట అటెండెన్స్ కాదు. అట్లని మందిరానికి వెళ్ళొద్దు అని నేను అనటం లేదు. మందిరానికి వెళ్ళటం ఫలించటమే. కానీ నువ్వు మందిరానికి వెళ్ళటమే ఫలించటం కాదు. 30 60 100 ఈ ఫలము ఏమిటి అనేది మనం చూస్తే 3 రకాల ఫలాలు ఉన్నాయండి. ఎన్ని రకాల ఫలాలు? అందరికీ వినబడుతుందండి? ఎన్ని రకాల ఫలాలు? 3 రకముల ఫలములు. ఇంకా మీకు అర్థమైతే ఎన్నైనా జత చేసుకోవచ్చు. మొదటిది ఆత్మఫలం. మొదటిదేంటి? ఆత్మఫలం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. ప్రియమైన వాళ్ళారా, ఆత్మఫలం ఫలిస్తూ ఉన్నారా? మరి చెప్పండి, ఆత్మఫలం ఫలిస్తూ ఉన్నారా? ఆత్మఫలానికి వ్యతిరేకమైనటువంటి ఉన్నాయి. జార కార్యములు, చోర కార్యములు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా చాలా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, అందరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆత్మఫలం కనిపిస్తూ ఉందా? అది నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభం అవ్వాలి. ముందు
నీ గృహములో ప్రారంభం అవ్వాలి, నీ ఇంట్లో ప్రారంభం అవ్వాలి, నీ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతంలో ప్రారంభం అవ్వాలి ఆత్మఫలం. ప్రియులారా, ఆత్మఫలమును ఫలించుట. మొట్టమొదటి ఫలం ఏంటండి? ఆత్మఫలం. ఆత్మఫలం. రెండవది జిహ్వ ఫలం. రెండవది ఏంటి? జిహ్వ ఫలం. ఇందాకే మన అయ్యగారు విజయుడు అయ్యగారు చదివించారు. హెబ్రీ పత్రిక 13:15. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. స్తుతియాగము చేద్దాం. స్తుతియాగం అంటే ఏంటి? స్తుతియాగం అంటే స్తోత్రం 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 అని చెప్పటమే కాదు, ఆయన నామమును ఒప్పుకోవాలి. మన యొక్క హృదయాంతరంగంలో నుండి ఆయనను స్తుతించాలి. జిహ్వ ఫలం. మూడవ ఫలం ఆత్మల ఫలం. మూడవదేం ఫలం అండి? ఆత్మల ఫలం. ఆత్మల ఫలము అన్నప్పుడు ఆలోచన చేయండి. లూకాసు వార్తలో 8వ అధ్యాయములో ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారికి బోధిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూడండి. 8:16. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. అమ్మా, మీ ఇంట్లో ఇప్పుడైతే విద్యుత్ దీపాలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఏ దీపాలు ఉండేవి? కిరోసిన్ లాంతర్లు ఉండేవి కదా, దీపాలు ఉండేవి కదా. ఒక సీసాకు మూతికి రంధ్రం చేసి ఒత్తి పెట్టి కిరోసిన్ పోసి వెలిగించేవారాం కదా. వెలిగించి ఎక్కడ పెట్టేవారు? అమ్మ, కొంచెం ఎత్తు మీద పెట్టేవారు. అంతేగాని మంచం కింద పెట్టేవారా? అంతేగాని దాని మీద మూత వేసేవారా? ప్రియులారా, యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పటంలో, దీపము వెలిగించి పాత్రతో కప్పరు, మంచం క్రింద పెట్టరు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవల్లని దీపస్తంభం మీద దానిని పెట్టును. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం విన్నారు. ఇదే మొదటిసారి వింటున్నారమ్మా మీరు? ఇదే మొదటిసారి వాక్యం వింటున్నారా? లేదు, నిన్న విన్నారు. నిన్న ఆదివారం మందిరంలో విన్నారు. విన్న వాక్యమును ఎవరితోనైనా మీరు పంచుకున్నారా? నిజంగా ధైర్యంగా, అవునండి, నేను నిన్న వాక్యాన్ని విన్నాను, ఈరోజు నేను దాన్ని పంచుకున్నాను, ఎవరైనా చెప్పండి. ఒక్కరు లేపారు. విన్న వాక్యమును పంచుకొనుట. వినేది దేని కొరకు? అమ్మా, వినేది దేని కొరకు? వినేది నీ కొరకే. ముందు నువ్వు విన్నావు, నీ కడుపు నిండింది, పక్కవారికి కూడా అందించాలి. అది వెలుగు. ఇక్కడ అదే చెబుతున్నాడు, దీపం. ఇదే ఆత్మల ఫలం. నీవు పొందిన రక్షణ ఇతరులకు అందించాలి. నీవు కనుక్కున్న రక్షణ మార్గాన్ని ఇతరులకు చూపించాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏదో నిద్రపోతూ వింటున్నారా? కునికిపాటు పడుతూ వింటున్నారా? లేకపోతే అబ్బా పాస్టర్ గారు ఇవాళ బాగా చెప్పాడు, ఆ అక్కొస్తే బాగుండేది ఇవాళ, ఇట్లా కూడా అనుకుంటారుగా. ఆమె వస్తే బాగుండేది, ఇవాళ అంతా ఆమె కోసమే చెప్పాడు, ఆయన కోసమే చెప్పాడు. ఒక ఆయన అట్లనే పాస్టర్ గారు చెబుతూ ఉంటే, బాణం ఇట్లా వస్తుందంట, వాక్యం అనే బాణం, ఇది నాకు కాదు, ఇటు తిరిగాడట, వెనక పోవాలని ఇటు తిరిగాడట, 2 సార్లు కింద కొంగాడట. అంటే ఈయనకు మాత్రం వద్దు. చాలామంది అట్లా కూడా ఉంటారు, ఇది నాకు కాదు, ఇది ఆమెకు, ఇది ఆయనకు అనుకుంటూ. లేదు. ప్రియమైన వారలారా, గమనించండి, నీ దీపము వెలిగించబడింది. అనేక మందికి వెలుగు చూపించాలి, అనేక మందికి మార్గమును చూపించాలి. దేవుని యొక్క వాక్యం మనకు దీపం, మన పాదములకు త్రోవ, మన త్రోవకు వెలుగు. చూసారా? ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియజేస్తుంది, నీ పాదం ఎక్కడుందో తెలియజేస్తుంది, నీవు అడుగు ఎక్కడ పెట్టాలో తెలియజేస్తుంది. కనుక ఊరికినే వింటే కాదు, సరిపోదు. ఏదో పాస్టర్ గారి బాధకు వినటం కాదు, వినకపోతే ఏమనుకుంటారో అనటానికి కూడా కాదు. ప్రియులారా, మీరు వినేది వినిపించుట కొరకు. ఈ రోజు నుండి మీరు విన్నదాన్ని చెప్పాలి. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇంటికి వెళ్ళి చెప్పాలి, ఇక 4 రకాల నేలలు ఉన్నాయట, మరి చూసుకొని ఇది ఏ నేల అని అడగాలి. వాళ్ళు తిడతారా?
నీదే మంచినీళ్ళే, మాది మంచినీళ్ళు కాదని ఇట్లా ఇట్లా ఎగతాళి చేస్తారేమో. ఎగతాళి చేసినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం వారికి బోధించాలి. మీ ఇంటి వారికి బోధించండి. స్త్రీలారా, మీ పురుషులకు వెంటనే లోబడండి అని కాదు నేను చెప్పేది, మీ పురుషులకు తెలియజేయండి. చూసారా? మీ స్త్రీలకు తెలియజేయండి. ఇంకా చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనది ఏదియూ లేదు. దేవుని వాక్యపు వెలుగులో రహస్యమైనది ఏదీ లేదండి, అన్నీ కూడా బయటపడతాయి. నువ్వు రహస్యంగా చేసిన ఏదైనా బట్టబయలవుతుంది ఒక రోజున. దేవుని వాక్యానికి, సూర్యుని యొక్క వెలుగుకు మరుగైనది ఏదియూ కూడా లేదు. ఖచ్చితం ఇది. దేవుడు తీర్పు తీర్చే దినమున మనం చేసిన పనులన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి అట ఒక ఆయన అంటాడు. ప్రతిదానికి మనం లెక్క చెప్పుకోవాలి, కనుక జాగ్రత్త పడదాం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు క్షమాపణ ఉంది. క్షమాపణ లేదా? ఏమంటే క్షమాపణ ఉందా? క్షమాపణ ఉంది. ఎప్పుడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటున్నావు, ఈరోజు ఒప్పుకుంటున్నావు, మళ్ళీ అదే. ఈరోజు ఒప్పుకుంటున్నావు, మరలా అదే. విడిచిపెట్టింది లేదు కదా. కనుక దేవుని బిడ్డలారా, రహస్యమైనది ఏదైనా సరే బట్టబయలవుతుంది. ఆ దృక్పథంలో వాక్యాన్ని వినాలి. నా జీవితంలో రహస్యమైన దాన్ని బట్టబయలు చేయి ప్రభువా. నా జీవితంలో ఇంకా ఎక్కడైనా దాక్కున్న పాపమును బయటకు తీసుకురా ప్రభువా అని అడగాలి. అంతేకాకుండా కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని దగ్గర నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. అర్థమయ్యేవాడికే బాగా అర్థమవుతుందండి, అర్థం కాని వారికి అర్థం కాదు. అతనికి దగ్గర ఏదన్నా ఉంటే అది కూడా పోతుంది. ఈ దృక్పథముతో, ఈ ఉద్దేశముతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆత్మల ఫలం. యేసుప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. నాలో మీరు ఫలించాలి, నాలో మీరు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తారు. నాలో ఫలింపని ప్రతి తీగ పెరికి వేయబడుతుంది, నరికి వేయబడుతుంది, అగ్నిలోనికి వేయబడుతుంది. ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయండి? ఆత్మఫలం, జిహ్వఫలం, ఆత్మల ఫలం. ఫలములు ఫలించాలి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును వినాలి, దానిని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. ఎన్ని రకాలుగా ఫలిస్తారట? 30 60 100 ఫలిస్తారట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చక్కగా బోధించాడు. బోధించటమే కాదు, పాపులమైన మన కొరకు ఆయన తన యొక్క ప్రాణమును అర్పించాడు, సిలువలో వ్రేలాడాడు. మన దుష్టత్వము నుండి మనల్ని విడిపించటానికి, మనలను ఆశీర్వదించటానికి ఆయన తన ప్రాణమును మన కొరకు క్రయధనముగా అర్పించాడు. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు నీవు విన్నావో వినలేదో కానీ ఇదిగో ఈ చివరి మాటలు నీవు వినవలసిందిగా కోరుచు ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు. అదేగా మనం వింది. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. దేవుడు మనలను కలుగజేసిన వాడు, దేవుడు మనలను సృజించినటువంటి వాడు, ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు గొప్పవాడు, కానీ మనం దుష్టులం, మనం పాపులం, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారం. మనలాంటి పాపులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అన్నట్టుగా పాపములు జరిగించినటువంటి వారం. పౌలు గారు అంటాడు, పాపులలో ప్రధానమైనటువంటి పాపిని నేను అంటాడు. అయినప్పటికీ ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కన్యగర్భాన జన్మించాడు, పరిశుద్ధముగా జీవించాడు, పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని మన కొరకు చిందించాడు, సిలువలో వ్రేలాడాడు, ప్రాణమర్పించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ నాడు ఆయన లేచాడు, పరలోకానికి తిరిగి వెళ్ళాడు, ఆరోహణమై వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, తిరిగి రానయ్యున్నాడు. ఒక రోజున రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తప్పకుండా తెలుసుకుంటారు. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది. ప్రియమైన వారలారా, నేడు అనే శబ్దం వినగానే యేసు ప్రభువుని నమ్మండి. నమ్మిన వారు ఫలించండి. నమ్మిన వారు ఏం చేయాలి? ఫలించండి. వాక్యం విన్నారు కదా,
అంగీకరించారు కదా, యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించారు కదా, అవలంబించండి. అంగీకరించడమే కాదు, ఏం చేయాలండి? అవలంబించండి. విన్నారు, అంగీకరించారు, అవలంబించండి అంటే దాని ప్రకారం జీవించండి, ఆచరించండి. ఆచరిస్తే ఫలిస్తారు. ఆచరిస్తే ఏం చేస్తారు? ఫలిస్తారు. ఫలితం ఎట్లా ఉందో చూశారు కదా. ఆత్మఫలం, నీలో ప్రేమ పుట్టుకొస్తుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. అమ్మా, యేసుప్రభువుని నమ్ముకున్న వారికి దీర్ఘశాంతం కనబడుతుందా? ఇండ్లలో ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది కదా, ప్రేమ కనపడుతుందా? ఎప్పుడు ద్వేషమే ఉంటుంది కదా. అంటే నమ్మినట్ట నమ్మనట్ట? చాలా తాము దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుందరు, కానీ వారి క్రియల వలన దేవుడు లేడు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తారట. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మన సాక్ష్యమును మనం కాపాడుకోవాలి. వాక్యమును విన్నావు, అంగీకరించావు, అవలంబించండి. అవలంబిస్తే ఫలిస్తారు. ఏం ఫలం? ఆత్మఫలం, జిహ్వ ఫలం, ఆత్మల ఫలం. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజులైంది యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి? యేసయ్యా నన్ను రక్షించినందుకు వందనాలయ్యా అని చెప్పావా? ఇంతవరకు ఒక్కసారైనా నోరు తెరిచి ప్రభువా నా పాపము నుండి నన్ను రక్షించినందుకు వందనాలని చెప్పావా? అట్లా చెప్పాం. ప్రభువా నాకు గేదనిచ్చినందుకు వందనాలు, ప్రభువా నాకు మంచి ఉద్యోగం ఇచ్చిన, దీనికి చెబుతాం. దానికే ప్రార్థన కూడా చేస్తాం. ప్రభువా నా రోగం తీసేయి, నా బాధ తీసేయి, నా బర్రెకు మంచి పాలు పడాలి. ఈ ప్రార్థనలా? పౌలు గారు అట్లా ప్రార్థన చేయలేదు. పౌలు గారి ప్రార్థన బర్రె కొరకు చేయలేదు, గేదె కొరకు చేయలేదు, ఆరోగ్యం కొరకు చేయలేదు, దేని కొరకు చేయలేదు. పౌలు గారు దేని కొరకు చేశాడో తెలుసా? ప్రభువా ఈ సంఘం నీ చిత్తమును ఎరిగి జీవించాలయ్యా, నీ జ్ఞానంలో వర్ధిల్లాలి, మంచి కార్యాలు చేయటంలో సఫలులు అవ్వాలి, యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నీకు తగినట్లుగా జీవించాలయ్యా, నీకు తగినట్లుగా జీవించాలి. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అట్లా ఉండదు. ప్రభువా నా ముందు పో, నేను ప్రయాణమై వెళ్తున్నానయ్యా, నా ముందు వెళ్ళు, నా వెనకాల రా, నేను అడిగిందంతా ఇచ్చేయి అంటే దేవుడు మనకు బానిస అన్నట్టే ప్రవర్తిస్తాం మనం. దేవుడు మనకేమన్నా సర్వెంటా? ఏమ్మా, దేవుడు మనకు సేవకుడా? ఆ దేవాది దేవునికి మనం సేవకులం. ఆ దేవాది దేవునికి మనం లోబడాలి, మనం జీవించాలి. కనుక మనం చాలా చక్కగా ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అమ్మా ఒక మంచి మాట చెబుతా వినండి. మీరు ఆదివారం మందిరానికి వెళ్తారు కదా, మీరు మందిరానికి వెళ్ళేది పొందుకుందామని వెళ్తున్నారా, ఇద్దామని వెళ్తున్నారా? ఎవరైనా ఒకరు జవాబు ఇవ్వండి. అమ్మా ఎంతమంది పొందుకోవటానికి వెళ్తున్నారు? చేతులు లేపండి. ఎంతమంది పొందుకోవటానికి వెళ్తున్నారు? ప్రభువా ఈరోజు నేను బాగా పొందుకోవాలయ్యా అందరూ. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు సహవాసంలో కూడి వెళ్ళినప్పుడు నువ్వు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అని అంటే, నీ విరిగి నలిగిన హృదయములో నుండి ఆత్మఫలం లేక జిహ్వ ఫలాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? జిహ్వ ఫలం. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఆదివారం ఆరాధనలో కూడా ప్రభువా నన్ను దీవించు, నా ఇంటి వారిని దీవించు, నా బర్రెను దీవించు, నా ఎద్దును దీవించు, నా పంటను దీవించు, నా పిల్లలను దీవించు, ఎగ్జామ్కి వెళ్తున్నారు వారిని దీవించు. ఇది ఆరాధన కాదు. మందిరానికి మనం వెళ్ళి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పకపోతే అది ఆరాధన కాదు. మరి ముఖ్యంగా నీవు ఇప్పటిదాకా దేవుని సన్నిధికి పొందుకోవటానికి వెళుతూ ఉంటే నీవు ఎంతో తప్పు చేసినట్టు గుర్తు. ఎందుకో తెలుసా? ప్రభువుని మనం సేవించడానికి వెళ్ళాలి, స్తుతించడానికి వెళ్ళాలి, ఆరాధించడానికి వెళ్ళాలి. ప్రభువా దేవా నీవు ఏమై ఉన్నావో అది మాకు అర్థమవుతుందయ్యా. నీవు సృష్టికర్తవై ఉన్నావు, జ్ఞానివై ఉన్నావు, నీవు సర్వశక్తిమంతుడివై ఉన్నావు, నీవు మహా గొప్ప దేవుడుగా నాకు దొరికావయ్యా. పాపముల చేత చచ్చిన నన్ను నీవు బ్రతికించావు ప్రభువా, నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలు అని చెప్పకుండా పొందుకుంటానికే వెళ్తామని ఇంకా ధైర్యంగా చేతులు లేపుతారా? అది ఎంత తప్పు. పొందుకోవటానికి కాదు మీరు వెళ్ళాల్సింది. దేనికి వెళ్ళాలి అమ్మా చెప్పండి? దేనికి వెళ్ళాలి మీరు మందిరాలకు? ప్రభువుకు మీరు స్తుతులు అర్పించడానికి వెళ్ళాలి, ఆరాధన చేయటానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో చాలామంది ఏమంటారంటే తెలుసా, ఈరోజు మందిరం అంత సప్పసప్పగా ఉందంటారు. సప్పసప్పగా అంటే మంచిగా వాయిద్యాలు లేవని, మంచిగా జోకులు లేవని
అట్లా కూడా ఉంది, అట్లా కాదు. ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, సహవాసం చేయటానికి నీవు ప్రభు సన్నిధిలో కనపడాలి. ప్రియమైన వారులారా, ప్రభువుని అడగాలి, అడగకుండా ఏం లేదు, అడగాలి. అడిగేది చివరిలో. చూసారా, ప్రభువును ముందు ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, యేసయ్య ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి. చివరిలో ప్రభువా నాకు కొంచెం బాధ ఉందయ్యా, బాధ తీర్చు అని అడగాలి. మనం అట్లా చేయం. ఇక ఏకబిగిన ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను. ఆ దీవించు అంటే కూడా ఏంటో ఉద్దేశం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఈ రాత్రి మనం విన్న వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. 4 రకాల నేలలు. విత్తనం ఒకటే. విత్తేవాడు విత్తడానికి బయలుదేరాడు. విత్తేవాడు ఆ విత్తనం ద్వారా బలం పొందకుండా ఏమి విత్తడు. విత్తనం ఎంతో బలమైనది. విత్తనం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ద్వారా నీవు పుట్టించబడుచు ఉన్నావు. అక్షయమైన జీవము కలిగినటువంటి వాక్యం ద్వారా మనము పుట్టించబడుచు ఉన్నాం. మరి వాక్యమును విన్న నీవు త్రోవ ప్రక్కలాగా ఉన్నావా, రాతి నేలలాగా ఉన్నావా, ముండ్ల పొదల్లాగా ఉన్నావా, లేక మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లుగా నీవు ఫలిస్తూ ఉన్నావా? ఇప్పటివరకు ఫలించలేదు. 100% మీరైనా నేనైనా ఫలించలేదు. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకుందాం, ఈ రోజు నుండి మనం ఫలించుదాం. ఏం ఫలం? ఆత్మఫలం. ఆత్మఫలం. రెండవది జిహ్వ ఫలం. మూడవది ఆత్మల ఫలం. నీ దీపం వెలిగింది. నీ దీపం వెలిగితే నువ్వేం చేయాలి అని అంటే ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదన పెట్టాలి. అంతేగాని ఎక్కడో కింద కాదు. వెలిగించుటకు వెలిగించబడితిని. ఏం చేయాలండి? వెలిగించుటకు వెలిగించబడితిని. ప్రభువా నన్ను వెలిగించావు, నీకు స్తోత్రం అని మనం పలుకుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యా, మీరెంతో గొప్ప దేవుడవు, మీరెంతో మహిమ కలిగిన దేవుడవు, పాపుల రక్షకుడవు, పరమందున్న మా దేవుడవు. మీ నామం స్తుతి నొందదగునుగాక. ప్రభువా, మీరెంతో ఉన్నతమైన స్థలంలో జీవించే దేవుడవు, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చావు. ప్రభువా నీకు స్తోత్రం అని ప్రభు సన్నిధిలో వేడుకోండి. ఈ వాక్యం విన్న నీ యొక్క హృదయం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, దుష్ట హృదయముగానే ఉందా, ఇంకా బండలాంటి హృదయముగానే ఉందా, ఇంకా చీకటిలోనే జీవిస్తూ ఉన్నావా, ఇంకా అదే దుర్మార్గతలో జీవిస్తూ ఉన్నావా, అదే పాపపు పోకడపోతూ ఉన్నావా?